పొన్నం ప్రభాకర్ గారు మీరు మంత్రి గారు, అట్లాగే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మీరు చేసిన ఆ రోజు ఆ మీటింగ్కి కొంచెం ఆలస్యం వచ్చినందుకు దున్నపోతని సంబోధించడం ఎంతవరకు న్యాయం అండి? దున్నపోత అంటే ఎవరిని అంటారండి? మీకేంటి? మీరు బీసీ కులస్తులు, ఆయన ఒక దళితుడు, మాదిగ బిడ్డ. సార్, మాదిగ బిడ్డ అంటే ఒక్కరు లేరండి, 70 లక్షల మాదిగ వాళ్ళు ఉన్నారు లోకంలో. అయితే మీరు ఆయన ఏమని సంబోధించారండి? దున్నపోతని తప్పు కాదా అండి? చాలా తప్పండి. ఎవరిని కోసినా వచ్చేది రక్తమే. కాబట్టి కులమత భేదాలు చూడొద్దు. రాజకీయంలో వచ్చినప్పుడు దళితులను కానీ, లంబడీస్ అని కానీ, గౌడ్స్ అని కానీ, రెడ్డిస్ కానీ, యాదవ్ అని కానీ, బల్జా కానీ, కుర్మా, వెల్మ, ప్రతి ఒక్కరు మనుషుడు. కాబట్టి అందరినీ సమానంగా చూస్తూ ముందుకెళ్ళాలి. అది రాజకీయం అండి. దీంట్లో పొలిటికల్గా వీళ్ళు నా కులస్తులు, వీళ్ళు వైశ్యాసు, వీళ్ళు కోమట్లు అని చెప్పి మనం చూడొద్దు అండి. వ్యతిరేకం ఉండొద్దు. దయచేసి పొన్నం ప్రభాకర్ గారు, మీరు ఏదైతే ఆయనను దున్నపోతాన్ని సంబోధించారో ఆ మాటను వెనక్కి తీసుకోండి. 24 అవర్స్ లోపల మీరు ఆయనకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. చెప్పనట్టయితే అట్లూరి లక్ష్మణ్ కుమార్ గారు రాహుల్ గారిని కలుస్తాము. హెచ్చరిక, రాహుల్ గారిని కలిసి ఇది గల్లీలో జరిగింది, ఢిల్లీ దాకా వెళ్ళాలని మీరు చేస్తున్నారు, కంపల్సరిగా ఢిల్లీ వరకు వెళ్ళాల్సి వస్తుంది. అట్లాగే సీఎం గారికి కూడా మేము చెప్తామని ఆయన చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఒకటండి, దళితులంటే ఎందుకు చిన్న చూపండి మీకు? పొన్నం ప్రభాకర్ గారు, మీరు ఒక బ్రిటిష్ మహారాజులాగా ఉంటారు, తెల్లదొరలాగా ఉన్నారు. కానీ మీరు ఈ అన్నమాట బాలే సార్, మంచిగా ఉండాలి, మంచిగా మాట్లాడండి. దళితుడు అంటే మీ చెప్పులు కుట్టేవాడండి. మీ ఇంట్లో పాకి పని చేసి లేడీస్ కూడా, దళితులు కానీ, రెడ్డిస్ కానీ, యాదవులు కానీ, బల్జా, కుర్మా, ప్రతి కులస్తులకు కష్టపడి పనిచేసేది ఈ దళితులే అండి. ఇంట్లో పని, అంట్లో నుంచి వాకిలి ఉడవాలన్నా, బట్టలు ఉతకాలన్నా వీళ్ళే చేస్తున్నారండి, దళితులే చేస్తున్నారు. అంత పని చేయించుకొని ఒక హీనంగా వాళ్ళు పొద్దున్న లేస్తే ఇంకోటండి, పల్లెటూరులో ఇప్పటికీ పోలేదు. పల్లెటూర్లలో రెడ్డిస్కి వేరే చోటు ఉంటుందండి. పొద్దున్నే మనము ఇప్పుడు మనకైతే బాత్రూమ్స్ లేవు కాబట్టి వాళ్ళు ఓపెన్ ప్లేస్కి వెళ్తారు. అదంతా రెడ్డిస్కి ఒక చోటు, ఇటు గౌడ్స్ కానీ మాదిగలు ఊరు బయట ఉంటుందండి. ఎందుకు సార్ ఇవన్నీ ఉండొద్దండి? అందరు సమానంగా చూడాలి. మానవులంతా అందరం కూడా మనుషులమే కాబట్టి సమానంగా చూడండి. మీరు ఏదైతే చెప్పారో సార్, ఒకప్పుడు దళితులు అంటే మీ చెప్పులు కుట్టేవాళ్ళండి. చెప్పులు ఈరోజు కూడా కుడుతున్నారు దళితులు. హోటల్కి వెళ్తే పల్లెటూర్లలో దళితులు ఏమో కింద కూర్చుంటారు, రెడ్డిస్, పటేళ్ళు కానీ, ఇంకా గౌడ్స్ కానీ, వెలుమ కానీ, బల్జా కానీ, యాదవులు కానీ, కుర్మా కానీ, కోమ, ప్రతి ఒక్కరు కూడా పైన కూర్చుంటారు హోటల్లో. అట్లాంటి ఆ రోజుల్లో ఉండేది. మళ్ళీ మీరు అదే మా జ్ఞాపకం చేస్తున్నారు ఈ దళితులకు. సార్, దళితులు అంటే ఒక్కరు లేరండి, 70 లక్షల మంది ఉన్నారు. మీరు దయచేసి మీరు ఆయన క్షమాపణ చెప్తే కానీ వదిలేలాగా లేదు. ఈ 70 లక్షల మంది కూడా ఢిల్లీకి వెళ్తారండి. ఇది జరిగింది గల్లీలో, కానీ ఢిల్లీ దాకా వెళ్ళి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి పొన్నం ప్రభాకర్ గారు, మీరు బేషరతుగా తొందరగా ఆయన కలిసి క్షమాపణ చెప్తారని నమ్ముకుంటూ, మీ జనాల జర్నలిస్టు, మీ సమస్య ఏదున్నా నేను నిలబడతాను ఒప్పుకుంటూ, దేవసేన మీకు అండగా ఉంటాడు, ఎవరికి భయపడే అవసరం లేదు, నేను మీకోసం నిలబడతాను హెచ్చరిక చేస్తూ 99 టీవీ న్యూస్ జర్నలిస్ట్ దేవసేన. నమస్తే.